ఇప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవహరించారు. అధికారంలో ఉండగా పవర్ పాలిటిక్స్ నడిపారు. ఎన్నికల ఫలితాల్లో జాతకాలు తారుమారైన తర్వాత పత్తా లేకుండా పోయారు. ఓటర్లు దెమ్మదిరిగే షాక్ ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయింది. హేమీలు ఉద్దండులు మట్టి కరిచారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 4 రాళ్లు వెనకేసుకున్న వారు ఇక తమకు పాలిటిక్స్ ఎందుకులే అనుకొని ఇంటికే పరిమితమైతే ఫ్యూచర్ ఏంటో తెలియక ద్వితీయ శ్రేణి నేతలు తలలు బాదుకుంటున్నారు. తప్పులు చేసిన నేతలైతే తమ బొక్కలు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్ పడుతూ ఉంటే కొందరు సైలెంట్ అయి సేఫ్ జోన్స్ వెతుక్కుంటున్నారు. ఇంతకీ మౌన ముద్రలో ఉన్న వైసీపీ నేతలు ఎవరు? వారి తీరును చూసి కేడర్ ఏమనుకుంటోంది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే సామెత రాజకీయ నాయకులకు అచ్చుగుద్దినట్టు అతుకుతుంది. అందుకే అధికారం ఉన్నప్పుడు 10 కాలాల పాటు ప్రజల మధ్యలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలి అంటారు. మంచి పనులు చేసిన వారిని ప్రజలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నారు. సహజ వనరులను చెరబట్టారు. శాండ్, మైన్, వైన్ అన్ని దోపిడీ చేశారు. సర్కారు భూముల్లో గద్దల్లా వాలిపోయి వాటిని సొంతం చేసుకున్నారు. పార్టీ మరోసారి పవర్లోకి వస్తుందన్న ఉద్దేశంతో చెలరేగిపోయి అంతులేని అక్రమాలకు పాల్పడ్డారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపారు ఓటర్లు. 2019 ఎన్నికల్లో కేవలం 2 సీట్లకే పరిమితమైన టీడీపీ ఈసారి కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ల జాడా కనిపించడం లేదు. మాజీ మంత్రులు, మాజీ స్పీకర్ సైతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావు అత్యంత సీనియర్ లీడర్. కానీ 2024 ఎన్నికల్లో సర్పంచ్ గోండి శంకర్ చేతిలో చిత్తుగా ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసిన శంకర్ 53,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ధర్మాన అధర్మాలే ఈయన్ను పాపంలా వెంటాడాయని లోకల్ టాక్. ఇక సీదిరి అప్పలరాజును ప్రజలు చీదరించుకున్నారు. చీటికి మాటికి చంద్రబాబుపై స్థాయికి మించి విమర్శలు చేసిన ఈ నేత ప్రజాగ్రహానికి గురయ్యారు. గౌతు శిరీష చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక టీడీపీ జెండా నీడలో పొలిటీషియన్ గా ఎదిగి పదవులు అనుభవించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ తర్వాత తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలేశారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. స్పీకర్ హోదాలో ఉండి కూడా చంద్రబాబుపై అనుచిత విమర్శలు చేయటం మైనస్ గా మారింది. ఆముదాల వలసలో తన మేనలుడు కూన రవికుమార్ చేతిలో ఓడిపోవడంతో ఈ నేత పొలిటికల్ ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్ గా మారింది. సిక్కోలు జిల్లాలో సీనియర్ల సిచ్యువేషన్ ఇలా ఉంటే మిగతా మాజీల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. మరోసారి అధికారంలోకి వస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో నియోజకవర్గాల్లో సాగించిన అక్రమాలే ఇప్పుడు వారి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు తమకు వర్తించవు అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వీరి అతి ప్రవర్తనే కొంప ముంచింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునేందుకు ఇసుక నుంచి ప్రభుత్వ భూముల వరకు అన్నింటా తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ నేతల అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీంతో బాగోతాలు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్ పడుతున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పినట్టు చేసి వారి అక్రమాలకు వంతపడిన అధికారులు వెన్నులోనూ వణుకు పుడుతోంది. పాత వాసనలు వీడి పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ అధికారుల గుండెల్లో గుచ్చుకుంది. వైసీపీ నేతల అక్రమాలపై నివేదికలకు ఆదేశించడంతో వీరితో పాటు తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్ పడుతున్నారు. కూటమి పాలకులు కొరడా ఝులిపించడంతో ఆఫీసర్లలో టెర్రర్ నెలకొంది. శాండ్ మాఫియా చెలరేగిపోయింది. వంశధార, నాగావళి నదుల నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వి తరలించిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. శాండ్ మాఫియాలో ప్రజాప్రతినిధులు సూత్రధారులైతే వారి అనుచరులు ప్రత్యక్ష పాత్రధారులు. వైసీపీ పాలనలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇందుకు అతీతం కాదనే వాదనలో ఉన్నాయి. ఓటమి తర్వాత ఈ 3 నేతలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి తమ్మినేనితో పాటు ధర్మాన సోదరులకు వయసురీత్యా ఇవే చివరి ఎన్నికలు. పైగా అధికారం ఉన్నప్పుడే వారసులకు పొలిటికల్ ఎంట్రీ ఇప్పిద్దామనుకున్న ఈ 3 నేతలకు జగన్ బ్రేకులు వేయడంతో ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు ఏ రూపంలో వెంటాడుతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపథ్యంలో సదరు నేతలంతా ఎవరికీ అందుబాటులోకి రాకుండా రహస్యంగా ఉంటున్నారు. దీంతో పార్టీ కేడర్ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పాన్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు.
5 ఏళ్లు విధ్వంస పాలనను చూసిన ప్రజలు పార్టీని మళ్లీ ఆదరిస్తారన్న గ్యారంటీ లేదనే వాదన ఉంది. వైసీపీ మునిగిపోయే పడవేనన్న భావన ప్రబలింది. దీంతో క్యాడర్ సర్దుకునే పరిస్థితి ఉంది. సిక్కోలు జిల్లాలో ఏం జరుగుతుందో చూడాలి మరి.